ఎట్టకేలకు జమ్మూ కశ్మీర్ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయింది. అయితే దీనిపై స్థానిక పార్టీలు వ్యతిరేకిస్తున్న వేళ కమిషన్ నివేదిక ఆసక్తికరంగా మారింది. దీంతో అతి త్వరలోనే ఇక్కడ ఎన్నికల నగార మోగనుందని తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని మోదీ హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా చేపట్టిన డీలిమిటేషన్ పూర్తి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జమ్మూ కశ్మీర్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ తన పదవీకాలం పూర్తయ్యేందుకు ఒక రోజు ముందే పని పూర్తి చేసింది. తుది ఆర్డర్పై సంతకాలు చేశారు కమిషన్ సభ్యులు. గ్యాజెట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తుది ఆర్డర్ నివేదికను కేంద్రానికి అప్పగించనుంది కమిషన్. రిటైర్డ్ జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని 3 సభ్యుల కమిషన్ పదవీకాలం పూర్తయ్యే ఒకరోజు ముందే సరిహద్దులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గాల సంఖ్య, విస్తీర్ణం వంటి వివరాలతో కూడిన గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆర్డర్ కాపీని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది కమిషన్. జమ్మూ కాశ్మీర్లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను 83 నుంచి 90కి పెంచాలని కమిషన్ ప్రతిపాదించింది. అందులో కశ్మీర్ డివిజన్లో 47, జమ్మూ డివిజన్లో 43 ఉండగా వాటితో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో 24 స్థానాలున్నాయి. ఆ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి షెడ్యూల్డ్ ట్రైబ్స్కు 9 సీట్లు కేటాయించింది. జమ్మూలో 6 స్థానాలు, కశ్మీర్లో 1 స్థానాన్ని అదనంగా ప్రతిపాదించింది కమిషన్. ఇప్పటి వరకు కశ్మీర్ డివిజన్లో 46 సీట్లు, జమ్మూ డివిజన్లో 37 సీట్లుండేవి. 2011 జనాభా లెక్కలు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన చట్టం ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టారు. జమ్మూ కశ్మీర్లోని వివిధ వర్గాల రాజకీయ ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు డీలిమిటేషన్ కమిషన్ తెలిపింది. సీట్ల కేటాయింపులో రాకపోకలకు అనుకూలత, స్థలాకృతి, సరిహద్దుకు సామీప్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇంతవరకు జమ్మూ పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న రాజౌరి జిల్లాలను అనంతనాగ్ పార్లమెంటు నియోజకవర్గంలో విలీనం చేశారు. కొన్ని నెలల క్రితం విడుదల చేసిన జమ్మూ కశ్మీర్ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ముసాయిదా పత్రంపై తీవ్ర దుమారం రేగింది. ఈ ప్రక్రియ మొత్తం భారతీయ జనతా పార్టీకి మేలు చేసేలా ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. చాలా ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు మైనారిటీలుగా మారినట్లు విమర్శించాయి. డీలిమిటేషన్ కమిషన్ సమర్పించిన తుది నివేదిక ప్రతిపాదనను అక్కడి ప్రాంతీయ పార్టీలు తోసిపుచ్చాయి. బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగేలా నియోజకవర్గాల సరిహద్దును మార్చినట్లు ఆరోపించాయి. జమ్మూ కశ్మీర్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కోసం 2020 మార్చిలో డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది కేంద్రం. 2021లో మరో ఏడాది పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భారత ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రధానాధికారి ఉన్నారు. అయితే ఈ కమిటీ పదవీకాలం మార్చి 6తో ముగియాల్సి ఉండగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు 2022 మార్చిలో 2 నెలల పొడిగించారు. శాసనసభ ఎన్నికల నిర్వహణకు వీలుగా జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజనకు ఏర్పాటైన కమిషన్ కీలక ప్రతిపాదనలు చేసింది. జమ్మూలో అదనంగా 6, కశ్మీర్లో 1 స్థానాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి నేషనల్ కాన్ఫరెన్స్ సహా ఇతర పార్టీలు. బీజేపీ రాజకీయ అజెండాను అనుసరిస్తోందని ఆరోపించాయి. బీజేపీకి మిత్ర పక్షాలుగా భావించే పార్టీలు సైతం కమిషన్ ముసాయిదా ప్రతిపాదనలను వ్యతిరేకించాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని డీలిమిటేషన్ కమిషన్ ఢిల్లీలో సమావేశమైంది. ఈ కమిషన్లో జమ్మూ కశ్మీర్కు చెందిన 5 లోక్సభ సభ్యులు, ఎక్స్-అఫిషియో సభ్యుడిగా భారత ఎన్నికల ప్రధానాధికారి సుశీల్ చంద్ర ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సహా ఆ పార్టీ నుంచి 3 ఎంపీలు తొలిసారి ఈ భేటీకి హాజరయ్యారు. ఎస్సీలకు 7, ఎస్టీలకు 9 స్థానాలు కేటాయించింది. సీట్ల పెంపుపై తమ అభిప్రాయాలను డిసెంబర్ 31 లోపు తెలపాలని పార్టీలకు కమిషన్ సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదన తమను నిరాశకు గురిచేసిందన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. తమ పరిశీలనలోని డేటాకు బదులుగా బీజేపీ అజెండాలోని అంశాలని పరిగణలోకి తీసుకుందని ఆరోపించారు. హామీ ఇచ్చిన శాస్త్రీయ విధానానికి ఇది విరుద్ధంగా రాజకీయ చర్యలా ఉందని పేర్కొన్నారు. డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదించిన ముసాయిదా నివేదికపై నేషనల్ కాన్ఫరెన్స్ సంతకం చేయబోదని స్పష్టం చేశారు. కమిషన్ ప్రతిపాదనను తిరస్కరించారు. జమ్మూ కశ్మీర్ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారి జనాభా, జిల్లాల ఆధారంగా పునర్విభజన సక్రమంగా జరగాలని డిమాండ్ చేశారు. ప్రజలను మతాల, ప్రాంతాల పేరుతో విభజించి బీజేపీ రాజకీయ ప్రయోజనాలను అమలు చేసేందుకు ఏర్పాటు చేసిందే డీలిమిటేషన్ కమిషన్ అని ఆరోపించారు. పీడీపీ అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ.
డీలిమిటేషన్ కమిషన్ చేసిన ప్రతిపాదనలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదన్నారు పీపుల్స్ కాన్ఫరెన్స్ అధినేత సజ్జాద్ లోన్. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారికి ఇది షాక్ అని ట్వీట్ చేశారు. కమిషన్ కొత్తగా ప్రతిపాదించిన నియోజకవర్గాల్లో జమ్మూలోని రాజౌరి, దోడా, ఉధంపూర్, కిష్ట్వార్, కధువా, సాంబా జిల్లాల నుండి ఒక నియోజకవర్గం ఉన్నాయి. కశ్మీర్ లోయలో కుప్వారా జిల్లా నుంచి ఒక కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల కోరింది. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 2019లో జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన సమయంలో జమ్మూ కశ్మీర్ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను త్వరలోనే పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల హామీ ఇచ్చారు. 2018 జూన్ నుంచి జమ్మూ కశ్మీర్లో ఎన్నికైన ప్రభుత్వం అధికారంలో లేదు. మరోవైపు డీలిమిటేషన్ కమిటీ ఈ నివేదికపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఇష్టాయిష్టాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలతో సంబంధం లేకుండా బీజేపీ ఆదేశాలతో ఈ డీలిమిటేషన్ జరిగిందని, ఆర్టికల్ 370 రద్దుకు అనుసరణే ఈ ముసాయిదా అని ఆమె విమర్శలు చేశారు. ఆది నుంచి జమ్మూ కశ్మీర్ డీలిమిటేషన్ పై జమ్మూ కశ్మీర్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో కమిషన్ నివేదిక ఏం కానుందో వేచి చూడాల్సిందే.